తిరుమల పేరు వినగానే గోవిందా గోవిందా అనిపిస్తుంది. కలియుగంలో ప్రత్యక్ష దైవం అంటే ఒక్క పేరు. తిరుమల వెంకటేశ్వర టెంపుల్. మరి ఎందుకు అక్కడ 24/365 డేస్ రద్దీ తగ్గదు? ఒక మాటలో చెప్పాలంటే నమ్మకం, స్థల మహిమ, సౌకర్యం మొత్తం కలిపి తిరుమల మహత్యం. తిరుమల సప్తగిరులు సాధారణ కొండలు కావు. పురాణాల ప్రకారం ఇవి ఆదిశేషుడి రూపం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన అని వాయుపురాణంలో ఉంది. అంటే ఈ భూమిపై వెంకటాద్రి లాంటి పవిత్ర స్థలం మరొకటి లేదు. అక్కడ అడుగు పెడితేనే ఒక వింత శాంతి. మనసు హాయిగా మారిపోతుంది. 2000 ఏళ్లుగా కోట్లాది మంది భక్తులు గోవిందా గోవిందా అని మొక్కుతున్నారు. ఒక దీపం వెలిగితే వెలుగు, కోటి దీపాలు వెలిగితే సూర్యుడు. అలాగే కోట్లాది ప్రార్థనలు, కన్నీళ్లు, నమ్మకం ఆ ప్రదేశాన్ని ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా మార్చాయి. తిరుమలలో ఒక గుడి మాత్రమే కాదు, ఒక లోకం ఉంది. జపాలి ఆంజనేయుడు, పాప వినాశనం, ఆకాశగంగా, అడవులు, కొండలు, మేఘాలు, నగరం శబ్దం లేదు. ప్రకృతి మధ్యలో దేవుడితో నువ్వు మాత్రమే. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం చేసే ఏర్పాట్లు ప్రత్యేకం. అన్నదానం, బస్సులు, క్యూ లైన్లు, లడ్డూ ప్రసాదం. భక్తుడు వచ్చాడంటే తిన్నాడా, విశ్రాంతి తీసుకున్నాడా అని చూసుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అన్ని రాష్ట్రాల నుంచి ఒక రాత్రి ప్రయాణం. వీకెండ్ వెళ్ళొద్దాం అనిపించేంత దగ్గర. మరి మిగతా గుడిలో ఎందుకు అంత రద్దీ ఉండదు? ప్రతి గుడికి శక్తి ఉంటుంది. కానీ కొన్ని గుడులు పవర్ హౌస్ లాంటివి. విద్యుత్ ప్రతి ఇంట్లో ఉన్న పవర్ స్టేషన్ దగ్గరే లోడ్ ఎక్కువ ఉంటుంది. తిరుమల అలాంటి పవర్ స్టేషన్. ఈ కలియుగంలో మనిషి టెన్షన్లతో, భయాలతో ఉంటాడు. నన్ను కాపాడేవారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే తిరుమల కొండ మీద నుంచి ఒక సమాధానం వస్తుంది. నేనున్నాను అని. ఆ భరోసా పేరే వెంకటేశ్వరుడు. అందుకే ఆ క్యూ లైన్ తగ్గదు. అది రద్దీ కాదు. కోట్ల గుండెల నమ్మకం లైన్ గా నిలబడింది. గోవిందా గోవిందా.